వీణ ఒక కొత్తింట్లోకి వెళ్ళింది. తను కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ సర్దుకుంటూ ఉంటుంటే తను చిన్నప్పుడు తను వాడిన బొమ్మలు కొన్ని కనిపించినాయి. అందులో ఒక బొమ్మ తనకి చాలా ఇష్టం. ఆ బొమ్మకి తను లైలా అని పేరు కూడా పెట్టుకుంది. ఆ బొమ్మ కొంచెం బాగా పాతదైపోయింది, అది కూడా చిన్నప్పటిది కదా అని దాంతోపాటు ఇంకా కొంత వేస్ట్ ఉంటుంది కదా, అదంతా ఒక డస్ట్బిన్ బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని తన ఇంటి ముందున్న చెత్త కుండీలో పడేసింది. అలా పడేసిన తర్వాత నైట్ అయ్యేసరికి తనకి ఒక కాల్ వచ్చింది, ల్యాండ్ లైన్కి వచ్చింది. ఆ కాల్ ఏంటంటే తను లిఫ్ట్ చేయగానే నేను లైలాని అని వినిపించింది ఆ కాల్. తనేమనుకుందంటే ఎవరైనా ప్రాంక్ కాల్ చేశారేమో, కొత్త ఇల్లు కదా అని తనంతా పట్టించుకోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 15 minutes అలా ఆగేసరికి మళ్ళీ సేమ్ అలాగే కాల్ వచ్చింది. తను కొంచెం భయంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటే లైలాని, నేను ఇంటి బయటే ఉన్నాను అని చెప్పింది. తనకి ఇంకా భయం వేసింది. లైలా అంటే తన బొమ్మ కదా, తన బొమ్మ పేరు చెప్పి ఎవరో తనని కాల్ చేస్తున్నారు అని కొంచెం భయపడి ఫోన్ కట్ చేసేసి తను వెళ్ళి మళ్ళీ కూర్చుంది. తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి కాల్ వచ్చి లైలాని, నేను నీ వెనకాలే ఉన్నాను, వెనక్కి తిరిగి చూడు అని చెప్పి ఒక విచిత్రమైన నవ్వు నవ్వి కాల్ కట్ అయిపోయింది. తర్వాత నైట్కి తన హస్బెండ్ వచ్చి చూసేసరికి వీణ ఒక చీకటి గదిలో కూర్చొని బయటికి రాలేక అలాగే ఏదో కోల్పోయినట్టుగా కూర్చొని బాధగా అలా చూస్తుంది. వీణాని తన హస్బెండ్ ఆ రూమ్లో నుండి బయటకైతే తీసుకొచ్చాడు తప్ప ఆ రోజు నుండి వీణ అయితే ఎప్పటిలాగా లేదు. ఎప్పుడు అలాగా ఒక మూలగా చూస్తూ ఉంటూ ఏదో బ్లాంక్గా, తను ఎప్పుడు నవ్వడం కూడా జరగలే. అప్పటి నుండి ఎలా అయిపోయిందంటే తను ఒక బొమ్మలాగా అయిపోయింది.